టుడే. ఓకే, ఐఎమ్ యోగిత ఫ్రమ్ సోనాలా. యోగా అంటే తెలుసా అందరికి? ఏం తెలుసు? ఎందుకు చేస్తారు యోగా? హెల్త్ కోసం. ఇంకా ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. మీకేం తెలుసో చెప్పండి అని అనుకోకండి. బయట దేశాలలో చాలా స్ప్రెడ్ అయింది. అట్లా అంటే ఇది ఇప్పుడు ఒక ట్రెండ్, అది ఇప్పుడు ఈ జనరేషన్లో ఫేమస్ అని కాదు. పురాతనమైనది, సనాతనమైనది. ధర్మంలో ఒక ఒక మార్గం అనేది ఇది. స్పిరిచువల్ లెవెల్గా ఒకటి ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఇది ఒక మార్గం లాగా. రామాయణం గురించి విన్నారా? రామాయణం అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్తారు? రాముడు సీత అని కథ చెప్తారు. కానీ దానికంటే ముందు అదొక మార్గదర్శనం అని చెప్పాలి. అవునా? భగవద్గీత అనేది కూడా మార్గదర్శకము. అదొక హ్యూమన్కి, మనుషులకి మానవీయత తెలియజేయడం కోసం అదొక గ్రంథం ఉన్నది. అట్లానే ఈ యోగా అనేది కూడా ఒక మార్గదర్శనం. భగవద్గీతలోని 4 యోగాలు మెయిన్గా చెప్తారు. ఇప్పుడు అందులో చూసుకుంటే ప్రతి చాప్టర్ని ఏమంటారు? యోగా. అర్జున విషాద యోగా, జ్ఞాన యోగా, కర్మయోగ, ఇట్లా అన్ని చాప్టర్స్ ఉంటాయి అందులో. అట్లానే యోగా అనేది రాజయోగా అని కూడా అంటారు, ధ్యాన యోగా. ఇవన్నీ ఇందులో కూడా చెప్పబడినాయి. శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతలో కూడా చెప్పబడింది. దీన్ని ఫస్ట్ ఎవరు చెప్పారు? పరమశివుడు, మహాశివుడు పతంజలి మహర్షికి చెప్పిండు. తర్వాత పతంజలి మహర్షి తన శిష్యులకి, తర్వాత శిష్యులకి, ఇట్లా తరతరాలుగా మనకి వస్తుంది. అసలు నిజానికి మరి యోగా అనేది ఒక్క హెల్త్ పరంగానే కాకుండా మనల్ని మానసికంగా, ఆత్మ స్పిరిచువల్గా మనల్ని ఎదుగుదల చేస్తుంది. ఓకేనా? Little bit, yeah. Comfort, your comfort. Okay. Now stretch your hands. Your hands should be straight. ఇట్లా పైన ఇట్లా కాదు, ఇది స్ట్రైట్ ఉండాలి. స్కేల్తో గీస్తే ఎంత స్ట్రైట్ వస్తుందో మీ భుజాల నుంచి హ్యాండ్స్ స్ట్రైట్ ఉండాలి. 2 sides. ఓకే. Now twist. Twist to the right. Twist to the right. Which is your right? Twist to left. This side. నేను ఇటు సైడ్ ఉన్నా, ఇటు సైడ్ మిమ్మల్ని చూస్తున్నా. అంత ట్విస్ట్ కావాలి. మొత్తం రైట్ హ్యాండ్ లెఫ్ట్ కి రావాలా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ కి రావాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ కి రావాలి, టోటల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కి రావాలి. అయితే మీరు కరెక్ట్ చేస్తున్నట్టు. రైట్ ట్విస్ట్, రైట్ సైడ్ ట్విస్ట్, లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్ రైట్